అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష. రాజ్ ఠాకూర్ గారు అద్భుతంగా నేను చెప్పిందే చెప్పిండు అధ్యక్ష. ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నా అధ్యక్ష, ఇప్పుడు నేను అడిగేది ఫ్లై యాష్ని లేపొద్దని నేను అంటలేను అధ్యక్ష. నేను అడిగేది ఒకటే జవాబు. దీంట్లో ఉన్న మతలబ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఓవర్లోడ్ అనేది ఎట్లా కొడుతుర్రు అనేది నేను అడిగే జవాబు. రోజుకి 300 లారీలు ఓవర్లోడ్ పోతున్నాయి. నా జవాబు అదే. నా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ ఓవర్లోడ్ మొత్తం 300 లారీలు రోజు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి అధ్యక్ష. ఓవర్లోడ్ అనేది పోవచ్చా? ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఎంత పోవాలి అధ్యక్ష? 16 టైర్లు ఉన్న లారీలకి 34 టన్నులు మాత్రమే పోవాలి. మరి అట్లాంటిది 76 టన్నులు ఎట్లా పోతున్నాయి అధ్యక్ష? రోజుకి 300 లారీలు పోతున్నాయి, 1-2 లారీలు కాదు అధ్యక్ష. ఇక అయిపోయింది, మంత్రి గారు చెప్తారు, లీవ్ ఇట్ అధ్యక్ష. దీంతో అధ్యక్ష ఏ ఎక్సర్సైజ్కి పోతున్నా అధ్యక్ష. ఎక్సర్సైజ్కి అధ్యక్ష మీరు ఒక్కసారి ఇది వినాలి అధ్యక్ష. 19 తారీఖున అధ్యక్ష ఒక ప్రముఖ పేపర్లో కొన్ని ఆర్టికల్ వచ్చినాయి అధ్యక్ష లిక్కర్ మీద. ఏమని వచ్చినాయి? కమిషన్లు బట్టి కొత్త బ్రాండ్లకి తెరలేపుతున్న గేట్లు అనేది ఓ ప్రముఖ పేపర్లో వచ్చినాయి అధ్యక్ష. ఈ పేపర్ కూడా ఒక్క మా నమస్తే తెలంగాణనే కాదు, మీరు ఇట్లా అంటారని ఆంధ్రజ్యోతి పేపర్ కూడా తీసుకొని వచ్చిన, మీకు సపోర్ట్ చేసే ఆంధ్రజ్యోతి పేపర్ని కూడా తీసుకొని వచ్చిన అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష మే 21 తారీఖున అధ్యక్ష మంత్రి గారు ప్రెస్ మీట్ పెడతారు అధ్యక్ష. ఇది తన పేపర్ క్లిప్పింగ్. ఏమని పెట్టారు అధ్యక్ష మంత్రి గారు? ఏ ఒక్క కొత్త మందుకు కానీ కొత్త ప్రపోజల్స్ కానీ ఏ ఒక్క అప్రూవల్కి ఒక్కటి కూడా రాలే, మేము ఒక్క అప్రూవల్ కూడా లైసెన్స్ ఇవ్వలేదని మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి రాసిన పేపర్ల మీద 100 కోట్ల నష్టపరిహారం వేస్తామని చెప్పి ఈ పేపర్ కటింగ్ అధ్యక్ష. దీని తర్వాత అధ్యక్ష 27 తారీఖున మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి సోమ్ డిస్టిలరీస్ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ సెబీకి లెటర్ పెడతారు అధ్యక్ష. ఏమని పెడతారు అధ్యక్ష? అఫీషియల్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సప్లై our re-owned beer brands. Dear sir and madam, we are pleased to announce that we have received official permission from the state of Telangana to supply our re-owned beer brands అని సోమ్ డిస్టిలరీస్ వాళ్ళు సెబీకి లెటర్ పెడతారు. దీనివల్ల ఆ రోజు స్టాక్ కూడా పెరిగింది, వాళ్ళ స్టాక్స్ కూడా పెరిగినాయి. దాని తర్వాత 28 తారీఖుకి మళ్ళా మంత్రి గారు లెటర్ ఇస్తారు అధ్యక్ష. ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు అధ్యక్ష. ఏమని రిలీజ్ చేస్తారు అధ్యక్ష? టు అడ్రస్ ద అబౌవ్, the MDBCL has responded on the offer of Som Distilleries of MP State to supply beer to the State Beverages Corporation. This said company is a supplier of IMFL to 22 states, UTs, military units since 2 decades అని చెప్తారు అధ్యక్ష. దాని తర్వాత ఏం చెప్తారు అధ్యక్ష? అదే ప్రెస్ నోట్లో the government takes this prestigious presence as their pride. The above said Som Distillery is an Indian company. దాంట్లోనే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, my office was not aware of the day-to-day transactions of the corporation. As per the existing procedure, the above applications were not being placed for the minister's consideration అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే పాపం నేను మంత్రి గారు తప్పు పడతలేను అధ్యక్ష. ఇది ఎక్కడి నుంచి డైరెక్షన్ అయిందంటే మధ్యప్రదేశ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి ఈ ముఖ్యమంత్రికి డైరెక్షన్ రాగానే మంత్రి గారికి తెలియకుండానే పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష. ఇది నేను చెప్పలే అధ్యక్ష, ఇది చెప్పింది ఎవరు? ఇది నేను చెప్పలే అధ్యక్ష, ఇది చెప్పింది ఎవరు? అరే అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యుడు ముఖ్యమంత్రి అని ఏకవచనంతో మాట్లాడుతుండు. ఇప్పుడు ఆయన 8 నెలల లోపట ఏదైతే మా గౌరవ మంత్రిపై నేరుగా పేపర్లు పట్టుకొచ్చి ఇలాంటి ఆరోపణలు అనే విధంగా మాట్లాడుతున్న విషయం లోపల ఒకటే అడగదలుచుకున్నాం అధ్యక్ష. 10 సంవత్సరాల లోపట ఏదైతే ప్రభుత్వంలో ఇసుక దందా విచ్చలవిడిగా జరిగినటువంటి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ మన పెద్ద ఎత్తున రవాణా విషయంలో జరిగిన 10 సంవత్సరాల లోపల మీద కూడా పూర్తి విచారణ జరగాలి అధ్యక్ష. ఇప్పుడు 6 నెలల లోపల జరిగినట్టు కాగితాలు పట్టుకొచ్చి
ఆరోపణ చేసుకుంటా ఏదైతే ముఖ్యమంత్రి ఏకవచనంతో మాట్లాడే పద్ధతి సరైన పద్ధతి కాదని చెప్పేసి సభ్యులు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇదే కంపెనీకి అన్న ఒక నిమిషం. అధ్యక్ష ఇదే కంపెనీకి అధ్యక్ష మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దీంట్లో వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఏమని ఈ 8 శాంపుల్లు తీస్తే అందులో 7 శాంపుల్లు ఇది కల్తీ బియర్, దీనివల్ల ప్రజలు చనిపోతున్నారు కాబట్టి ఇది ఎటు పరిస్థితుల్లో క్రష్ చేయాలి, దీన్ని బ్యాన్ చేయాలని ఒక ఉద్దేశంతో ఆ మంత్రి ఆ గవర్నమెంట్ ఇచ్చింది అధ్యక్ష. ఈ ఫోటోలు కూడా చూడొచ్చు అధ్యక్ష. సోమ్ డిస్టిలరీస్ మొత్తం కూడా క్రష్ చేసేసింది ఆ గవర్నమెంట్ ఆ రోజు, మీరు చూడొచ్చు అధ్యక్ష. దీంతో పాటు యాక్షన్ తీసుకొని అధ్యక్ష ఇదే సోమ్ డిస్టిలరీస్ 575 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఆఫ్ మధ్యప్రదేశ్కి కట్టాల్సింది ఉంటే కట్టకపోతే బ్లాక్ లిస్టెడ్ చేసిర్రు. బ్లాక్ లిస్ట్ చేసి ఈ నకిలీ బీర్ తయారు చేసే చైర్మన్ గారి మీద కేసు పెట్టి రిమాండ్కి పంపిండు అధ్యక్ష. ఇదే విధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అదే కంపెనీ మీద ట్వీట్ చేసిండు అధ్యక్ష. ఏమని ట్వీట్ చేసిండు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు? ట్వీట్, ఈ కంపెనీ చాలా ఫాల్తూ కంపెనీ, ఈ కంపెనీకి ఎట్టు పరిస్థితులు ఇవ్వద్దు, వీళ్ళు అన్ని కూడా ఫ్రాడ్ తయారు చేస్తూ ఉన్నారు, చీప్ లిక్కర్ తయారు చేస్తూ ఉన్నారు, దీనివల్ల ప్రజలు చనిపోయారు మధ్యప్రదేశ్లో, దేశంలో కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉండండి ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేశారు అధ్యక్ష. ఒక 5 నిమిషాలు కంక్లూడ్ చేస్తాం అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష అదే కంపెనీ 58-year child laborers rescued from Som distillery in MP region were taken to work via school bus daily to avoid suspicion. ఏ స్కూల్ బస్సులు అయితే ఆ పిల్లలని స్కూల్కి తీసుకుపోవాలనో అదే స్కూల్ బస్సులు పెట్టుకొని కంపెనీకి తీసుకుపోయి వాళ్ళతో పని చేయించుకుంటే వాళ్ళది కింద కేసు అయింది అధ్యక్ష. ఇది ఇస్ ద ఎవిడెన్స్ అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష అలాంటి నష్టం జరిగితే ఇది తీవ్రంగా పార్టీకి నష్టం జరుగుతుంది, మీ కేసు వేయడానికి వీల్లేదు అని చెప్పి ఆనాడు మేము అందరం కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మీరు కేసు వేయడానికే వీల్లేదని కొట్లాడి ఆపించింది మేము అధ్యక్ష. ఆయన గురువు, ఈయన గురువు, ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది. మేము ఎప్పుడు కూడా ఎవరితోనైనా తెలంగాణలో ఏంది అధ్యక్ష, ధూపం మీద వస్తే ఎవరన్నా గిలాసని మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం అధ్యక్ష. మనము 10 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి పనిచేస్తే సహచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష? వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే లక్షణం ఉంది, నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష. నేను మిత్రులను మిత్రులాగానే చూస్తా, సహచరులను సహచరులలాగా చూస్తా, పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినరు. మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష. అది మీ లక్షణం, మీ బ్లడ్లు ఉంది, మీ డిఎన్ఏనే అది. ఎవరు నమ్మితే వాళ్ళను మోసం చేసే లక్షణం ఇది. కాబట్టి మళ్ళొక్కసారి ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడుండ్రి, వివరాల మీద ఈరోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం, అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష. నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం. తప్పు పట్టించే విధంగా, తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడితే ఎవరు చూసుకుంటూ ఊరుకోరు. మీ వాదన ఏందో కమిషన్ ముందలు చెప్పండి. ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీ నిజాయితీ, ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం. మా ఉప ముఖ్యమంత్రి గారి అనుమతితో సాయంత్రానికంతా కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేపిస్తా అధ్యక్ష. నిన్న మన అసెంబ్లీ సమావేశాలలో ఉండి నిర్ణయం తీసుకోలేదు, ఎట్లాగో వారు గుర్తు చేసారు, విచారణకు కొత్త చైర్మన్ నియమిస్తా అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు వారు మాట్లాడేదానికి ప్రత్యక్షానికి నేను మాట్లాడతా. ఈ సమయాన్ని నా జనరల్ సమయం తీసేయండి. ఇక ఆయన ఉక్రోషం ఏందో నా ఉక్రోషం ఏందో ప్రజలు చూసారు వాళ్ళ రాష్ట్రంలో. ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడో, ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో. చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం. మళ్ళీ ఎట్లా గాడికి వస్తా అనుకుంటున్నాడేమో, మళ్ళీ అక్కడికే వస్తా అనుకుంటున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు. అధ్యక్ష మా జ్ఞాపకాలు మాకుంటాయి, వారి జ్ఞాపకాలు మాకుంటాయి. నాకు కూడా చెంచల్గూడ జైలు గుర్తుంది అధ్యక్ష. నాకు కూడా మీరాగురిగా నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచల్గూడ గుర్తుంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు. ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష, ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష. పాపం మళ్ళీ యాద్ చేసుకుంటున్నాడు.
అధ్యక్ష ఎంత క్రోషంగా మాట్లాడిండు. ఎందుకు కూర్చోరాదు, ఎందుకు లేదు? అధ్యక్ష వారు గొప్పలు చెప్తారు. సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేటలో చిన్న పిల్లగాన్ని నిక్కరేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు అధ్యక్ష. మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక 2 నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రనో ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష.